శ్రీమాతృగురుభ్యాం సఖాయ నమః. ఇప్పుడే పుట్టాను కాబట్టి కదా మనుషుల భాష అని ప్రశ్నించినప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నది శైశవ భాష, శిశు భాష. తవు అని ఎవరన్నా అడిగితే ఆంధ్రజ్యోతి వీక్లీలో వచ్చింది, పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు ఎడిట్గా. ఏసీ గదిలో కూర్చున్నాను, ఇది నారాయణ రెడ్డి గారి కవిత. ఏసీ గదిలో కూర్చున్నాను అయినా ఉక్కపోస్తుంది. కారణం తెలిసింది, కవిత రాయలేదు. కవిత్వం రాయకపోతే ఉక్కపోత వస్తుంది. రాయకుండా ఉండలేని స్థితి వచ్చినప్పుడు మాత్రమే నేను కవిత్వం రాస్తాను. ఎవరి కోసమో కాదు. కొన్ని సంఘటనలు కన్నీళ్లు పెడతాయి, కొన్ని సంతోషాన్ని కలిగిస్తాయి, కొన్ని బాధను కలిగిస్తాయి, కొన్ని ఆలోచనలు కలిగిస్తాయి. ప్రతిదానికి నన్ను సేద తీర్చే ఒకే ఒక వస్తువు తెలుగు అక్షరం, తెలుగు భాష. దానికోసమే కవిత్వం రాస్తాను. ఎందుకని రాయాలి? రాయకుండా ఉండలేని స్థితి వస్తుంది కనుక రాయాలి. ఉద్యోగం చేస్తున్న జాయింట్ డైరెక్టర్ విజిలెన్స్ అని మానసికంగా ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతత కోసం రాస్తున్నాను. ఆ ప్రశాంతత ప్రజలకు చేరాలని రాస్తుంటాము. ఓం శాంతి శాంతి. సౌజన్యంతో నిర్వహించింది. కింద రఘురామ్ అంటే ఆయన రూపెత్తినటువంటి నిర్వాహకుడు. ఒక నిర్వహణకి ఒక రూపం ఇస్తే అది రఘురామ్. ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుంది. ప్రభాకర్ రావు గారి సౌజన్యంతో కిన్నెర ఈ కార్యక్రమం మొత్తం వాళ్లే చేశారు. అగ్నిహంసని ఇంటర్నెట్లో పెట్టడం ఒక ఉదాత్తమైన ఆలోచన. దానికి సిలికాన్ ఆంధ్ర. ఒక్కొక్క మాటలోనే చెప్పాల్సి కాబట్టి అతి తక్కువ మాటల్లో చెబుతూ ఉన్నాను. వీరభద్రుడు, పెద వీరభద్రుడు అన్నారు వాళ్ళ నారాయణ రెడ్డి గారు. నిజంగా అంతే. అగ్నిహంసలో ఉన్నటువంటి రెండు ప్రపంచాల సిద్ధాంతాన్ని పట్టుకోవడం అంత తేలిక కాదు. ఆయనతో ఏమీ చెప్పలేదు. ప్రతి కవిలోనూ రెండు ప్రపంచాలు ఉంటాయి. ఈ రెండు ప్రపంచాల మధ్య సంఘర్షణే కళారూపం అవుతుంది. అందులోకి వెళ్ళను. అది పట్టుకున్నటువంటి వీరభద్రుడికి కుప్పవారు నడుస్తున్న సంస్కృత భాష, నడుస్తున్న వేదం, నడుస్తున్న ఉపనిషత్తు. గణపతి సత్యానంద స్వామి వారి ఆస్థాన విద్వాంసులే కాకుండా ఆయన ప్రాణాన్ని పట్టుకున్నారు. ఒకసారి విడిగా వారితో కూర్చోవాలనిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో కాంతారావు గారు ఈ హాల్ని ఉచితంగా ఇచ్చారు, పెద్ద హాల్ని కూడా ఈ కార్యక్రమానికి. తద్వారా సాంస్కృతిక శాఖ తెలుగు సంస్కృతికి నిరాజనాలు పడుతుందని భావిస్తాము. బుద్ధప్రసాద్ గారు 20 ఏళ్ల బట్టి కాదు, ఇంకా ముందు నుంచే వారి గాంధీ క్షేత్రంలో నాట్యావధానం చేసినప్పుడు వారి నాన్నగారు ఉన్నారు. అప్పుడు ఆయన దగ్గరికి తీసుకుని నా జేబులో 10 రూపాయల నోటు పెట్టాను. ఈ కుర్రాడు ఎవరు అని అన్నారు. అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని. వారి పుట్టినరోజు కూడా మే నెల 26వ తారీఖు, 25వ తారీఖు ఇక్కడ మళ్ళీ ఇదే సభ జరుగుతుంది. 500 పేజీల ఉద్గ్రంథాన్ని ప్రచురిస్తున్నారు. తెలుగులో 1956కు ముందున్న అద్భుత వ్యాసాలు. అద్భుతమైనటువంటి వ్యక్తి వారి అధ్యక్షతన జరగడం. ఇక అరవిందరావు గారు డీజీపీ ఆఫీస్లోకి వెళ్ళాలంటే మా మాటల అక్కడికి వెళ్ళినటువంటి డీజీపీ గారి రూమ్లోకి వెళుతూ ఉంటే మమ్మల్ని కూర్చోబెట్టి 42 నిమిషాల పాటు సంస్కృతంలో మాట్లాడుతూ, వివి కృష్ణమూర్తి గారితో మాట్లాడుతూ, ఈ వివిక్త పుష్పకరణ అలా ఓపెన్ చేయగానే చూశాను. ఇందులో 4 అచ్చుతప్పులు ఉన్నాయి, నువ్వు చూడలేదా అన్న. అయ్యా అచ్చుతప్పులు అది ముద్రా రాక్షసాలు, దాన్ని సమీక్షించలేకుండా సంస్కృతం ఎక్కడున్నా మేము వస్తామని అన్నారు. వారి సౌజన్యానికి నమస్కారం. ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారు, ఆయన చూస్తే ఏమనిపిస్తుందంటే, అంతకు చాలాసార్లు ఉపమానాలు చెప్తున్నాం. ఇవాళ నాకు అనిపించింది ఏమిటంటే, ఒక నిలువెత్తు తెలుగు పద్యం నిలబడి చిన్ని వచన కవితను అప్పుడే అడుగులు వేస్తున్న వాడిని ఆశీర్వదించిన అభయ హస్తంగా అనిపించింది. నాకు ఇవాళ ధైర్యంగా ఉంది. నేను వచన కవిత్వాన్ని కూడా రాయగలను. ఏదో పెద్ద పెద్ద పద్యాలు, ప్రణావృతోచ్చలకోణ ద్వయీ సంధజ్యాయుక్త గుణధనుస్తను తనువు, ఇలాంటి పద్యాలు రాసినటువంటి వాడిని నేను ఒక స్వప్నాన్ని కంటున్నాను, ఫలితంగా మెలకువను కోల్పోయాను, అలాంటి మాటలు కూడా రాయగలవు అని ధైర్యం ఇచ్చాను. అన్నిటికీ కూడా ముఖ్య అతిథి ముఖ్యం. పొన్నాల లక్ష్మి గారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు మమ్మల్ని ఆశీర్వదించడమే కాకుండా తెలుగు ఫాంట్ యూనికోడ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సభ్యత్వంగా చేర్చబోయే ఒక అద్భుత చారిత్రక ఘట్టానికి ఆయన బీజావాపనం చేశారు. ఇవాళ సాధారణమైన విషయం కాదు. భవిష్యత్తులో ఇంటర్నెట్లో, గూగుల్లో నొక్కితే మన తెలుగు కవులందరూ వస్తుంది. ఇది అగ్నిహంసని తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అద్భుతమైనటువంటి పని. ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి దీని విషయం తెలుస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షానే కాకుండా వ్యక్తిగా కూడా పొన్నాల లక్ష్మి గారు అంత గొప్ప చర్యను తీసుకున్నందుకు వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ ప్రభుత్వానికి చాలా అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉందని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పత్రికేయులకు
మిత్రులకు ఎందరో కవులు వచ్చారు, పెద్ద పెద్దలు. మోహన్ వచ్చారు, ఎప్పుడు బయటికి రాని మోహన్, వివిక్త పుష్పకరండగా వండర్ఫుల్ పోల్బుట్టలో వేసిన బొమ్మలు వేసినటువంటి వారు. అలాగే రాణి సదాశివమూర్తి గారు వచ్చారు. మీ అందరికీ కూడా నమస్కరిస్తూ నన్ను ఆశీర్వదించిన పెద్దలందరికీ నమస్కారం. స్వస్తి.